హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. బిర్యానీ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాసు బాస్మతి రైస్‌ని 3 లేదా 4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. బియ్యాన్ని కడిగిన తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. నేను తీసుకున్న బియ్యం సుమారుగా 400 గ్రాముల వరకు ఉంటాయి. 4 ఉడికించిన గుడ్లను తీసుకొని పైన పొట్టు తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఎగ్స్ ఇక్కడ నేను 4 తీసుకున్నానండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అన్నం ఉడికించుకోవడానికి గిన్నెలోకి 1.5 లీటర్ వరకు నీళ్లు తీసుకొని అందులోకి హోల్ బిర్యానీ మసాలా దినుసులని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలండి. ఈ నీళ్లు కొంచెం ఉప్పుగానే ఉండాలి. అప్పుడే రైస్‌కి ఉప్పు కరెక్ట్‌గా పడుతుంది. నీళ్ళు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసుకొని నానబెట్టుకున్న రైస్‌లో నీళ్ళను పూర్తిగా వంపేసుకొని ఈ రైస్‌ని వేసుకోవాలి. బియ్యాన్ని వేసిన వెంటనే అడుగు నుండి ఒకసారి పైన వరకు కలుపుకోండి. లేకపోతే అడుగున రైసు అతుక్కుపోతాయి. అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని హై ఫ్లేమ్ మీద ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. పైన ఉండే ఈ మసాలాలన్నీ తీసివేసుకొని బియ్యాన్ని 90% ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్నం ఉడికిపోయింది కదా! ఇలా ఉడికే వరకు ఉడికించుకొని ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ఈ రైస్‌ని సెపరేట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అన్నం మొత్తాన్ని కూడా ఇలా నీళ్లు రాకుండా వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మూత పెట్టాల్సిన అవసరం లేదండి. రైస్‌ని ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి బిర్యానీ పాట్‌ని కానీ, అడుగు మందంగా ఉండే గిన్నెను కానీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో ఉడికించిన గుడ్లను వేసుకొని ఒక నిమిషం హై ఫ్లేమ్ మీద వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు హోల్ బిర్యానీ మసాలా దినుసులు వేసుకొని 5 సెకన్ల పాటు వేగనివ్వాలి. మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాయి కదండీ! ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. బాగా పండిన ఒక పెద్ద టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా అయిన తర్వాత ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల కారం మీరు తినే టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, నేను రెడీమేడ్ బిర్యానీ మసాలా పౌడర్‌ని తీసుకున్నానండి. రుచికి సరిపడినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని లో ఫ్లేమ్ మీద ఈ మసాలాలని 2 నిమిషాలు వేగనివ్వాలి. మసాలాలు కొంచెం వేగిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు పెరుగుని వేసుకొని ఈ పెరుగంతా కూడా బాగా కలిసే వరకు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉడకనివ్వాలి. పెరుగంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇందులో 50 ml వరకు వాటర్ వేసుకొని అందులోనే ఉడికించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసుకొని మరొక 3 నిమిషాలు ఈ గుడ్లని మసాలా గ్రేవీతో ఉడకనివ్వాలి. 3 నిమిషాలు ఈ ఎగ్స్ అన్నీ కూడా గ్రేవీలో బాగా ఉడికిన తర్వాత ఎగ్స్ ఇంకా సగం వరకు గ్రేవీని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ఈ మిగతా ఉన్న గ్రేవీ పైన ఉడికించి పెట్టుకున్న రైస్‌లో సగం క్వాంటిటీని ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఇంకా గ్రేవీని ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోవాలి. మిగతా అన్నాన్ని కూడా మరొక లేయర్ లాగా వేసుకున్న తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని సన్నగా తరిగిన పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే 100 ml వాటర్‌లో నేను సాఫ్రాన్ ఫుడ్ కలర్‌ని కొంచెం యాడ్ చేసుకొని వేసుకుంటున్నానండి. దీనికి బదులుగా 100 ml పాలలో కుంకుమ పువ్వుని కలిపైనా యాడ్ చేసుకోవచ్చు. చిటికెడు బిర్యానీ మసాలా పౌడర్, అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అంతటిని కూడా అల్యూమినియం ఫాయిల్‌తో కానీ, టిష్యూ పేపర్స్‌తో కానీ కవర్ చేసుకోవాలండి. టిష్యూ పేపర్‌తో కవర్ చేసుకునే వాళ్ళు పైన కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళని చల్లుకొని పెట్టుకోండి. అన్నం అతుక్కోకుండా ఉంటుంది. ఇలా అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకున్న గిన్నె పలుచగా ఉన్నట్లయితే స్టవ్ మీద చపాతీ పెనాన్ని పెట్టుకొని దాని మీద ఈ బౌల్‌ని పెట్టుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొక 10 నిమిషాలు అలానే ఉంచాలండి.
10 నిమిషాలు అలా ఉంచిన తర్వాత ఓపెన్ చేసుకొని పైన ఉన్న టిష్యూ పేపర్ తీసేసుకోండి. రైస్ చూడండి ఎక్కడ తేమ లేకుండా చక్కగా ఉడికింది. ఇంతేనండి, సింపుల్‌గా ఎగ్ బిర్యానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్ రైతాతో కానీ, బిర్యానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.